మటన్ బిర్యానీని ఎక్కువ మసాలా వాడకుండా చాలా తక్కువ మసాలాతో ఎవరైనా కూడా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే విధంగా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇక్కడ నేను ఈ బిర్యానీ కోసం కేజీన్నర మటన్ని తీసుకున్నాను. నీట్గా క్లీన్ చేసిన మటన్ని ఇలా కుక్కర్లో వేసేసి రుచికి తగినంత ఉప్పుని, పసుపుని, నెక్స్ట్ రుచికి తగినంత కారంని వేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని మసాలా దినుసులు వేస్తున్నాను. ఆ తర్వాత కొంచెం బిర్యానీ మసాలాని, నెక్స్ట్ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఈ మసాలాలన్నీ కూడా ముక్కలకు పట్టించి 1 గంట పాటు పక్కన పెట్టేసేయాలి మూత పెట్టి. నెక్స్ట్ 1 గంట తర్వాత పెరుగుని మెత్తగా చిలికి వేస్తున్నాను. ఇక్కడ నేను 1/2 లీటర్ పెరుగుని తీసుకుంటున్నాను. మనకి వేరే కూర లేకుండా ఇలానే తినేసేయచ్చు కాబట్టి పెరుగు కొంచెం ఎక్కువ తీసుకోవాలి. నెక్స్ట్ ఒక గుప్పిడి వరకు బ్రౌన్ ఆనియన్స్ని, అలాగే పచ్చిమిర్చి, పచ్చి ఉల్లిపాయ ముక్కల్ని, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, తగినంత నూనెని, 1 స్పూన్ వరకు ఇలా నెయ్యిని కూడా వేసేసి ఈ పెరుగు కూడా ముక్కలకి పట్టే విధంగా చక్కగా కలిపేసి మూత పెట్టి స్టవ్ మీద ఉంచి మీడియం ఫ్లేమ్లో 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఇలా పెరుగు ఎక్కువ తీసుకోవడం వల్ల గ్రేవీ ఎక్కువ వస్తుంది. సెపరేట్ కూర లేకుండా ఇలానే బిర్యానీ తినేసేయచ్చు. నెక్స్ట్ రైస్ ఉడికించడం కోసం స్టవ్ మీద నీళ్లు పెట్టి ఓల్ బిర్యానీ మసాలా వేశాను. అలాగే సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఆకుని, పుదీనాని, అల్లం వెల్లుల్లి పేస్ట్ని, 1 స్పూన్ వరకు నూనెని కూడా వేశాను. రుచికి తగినంత ఉప్పు వేయాలి. ఉప్పు కొంచెం ఎక్కువ తీసుకుంటేనే వాటర్ డ్రైన్ అయిన తర్వాత కరెక్ట్గా సరిపోతుంది. ఈలోపు మటన్ కూడా ఇలా చక్కగా ఉడుకుతుంది. మటన్లో 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేసేయాలి. ఈలోపు రైస్ కూడా ఉడికిన తర్వాత ఇలా వాష్ చేసేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆవిరిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను. మటన్లో ఈ మాత్రం గ్రేవీ ఉండడం వల్ల మనకి వేరే కూర అవసరం లేకుండా ఇలానే తినేసేయచ్చు. కాబట్టి కొంచెం గ్రేవీ ఉండే విధంగా ప్రిపేర్ చేశాను. ఒకవేళ అలా ఇష్టం లేకపోతే మూత తీసిన తర్వాత గ్రేవీ మరి కాస్త చిక్కబడే వరకు హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉంచాము అంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం రైస్ ఉడికించిన పాత్రలోనే అడుగున నెయ్యి వేసి ఇలా గ్రేవీ, అలాగే కొన్ని మటన్ పీసెస్ వేసి ఆ తర్వాత కొన్ని బ్రౌన్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఆకును కూడా వేసాను. మళ్ళీ ఒక లేయర్ రైస్ వేసి మళ్ళీ రైస్ పైన ఇలా వేసేయాలి. అన్నీ కూడా వేసిన తర్వాత పైనుంచి సిల్వర్ ఫాయిల్ని సీల్ చేస్తున్నాను. అలాగే నెయ్యిని కూడా ఒక 2 స్పూన్ల వరకు వేశాను. నెయ్యి ఫ్లేవర్ అనేది బిర్యానీకి చాలా రుచి వస్తుంది. ఇలా సిల్వర్ ఫాయిల్ని ఆవిరిపోకుండా సీల్ చేసేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో దమ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు పక్కన పెట్టి ఆ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. బిర్యానీ వేడిగా ఉన్నప్పుడు కాస్త ముద్దగా అనిపిస్తుంది, చల్లారితే పొడి పొడిగా ఉంటుంది. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.